ఎమ్మెల్యేగా గెలిచినా పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆగ్రహంతో ఉన్నట్టుగా చర్చ జోరందుకుంటోంది. ఇక గ్రేటర్లో పార్టీ తరపున గెలిచిన ఏకైక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ కూడా చేసిన సందర్భం ఉంది అంటూ కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో ఎంఐఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న రాజా సింగ్ ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరు? ఇంతకీ పార్టీలోనే ఉండాలనుకుంటున్నారా, లేకపోతే బయటకు వెళ్ళే అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎక్కడా? ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంది తెలంగాణ బీజేపీలో. అవును, బీజేపీ మూసీ నిద్రలో ఎక్కడా కనిపించలేదు రాజా సింగ్. రాజా సింగ్ను పరిగణలోకి రాష్ట్ర నాయకత్వం తీసుకోలేదు అనే చర్చ కూడా జోరందుకుంది. మూసీ నిద్రలో పాల్గొన్నారు బీజేపీ కీలక నేతలు. అంబర్పేట్, పాతబస్తీ, బోడుప్పల్ వరకు మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టింది తెలంగాణ బీజేపీ. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కాదు, కనీసం కనిపించడం లేదు రాజా సింగ్ అని మాట వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై రాజా సింగ్ గుర్రుగా ఉన్నారా అంటూ ఆ చర్చ కూడా జోరందుకుంటోంది. అసెంబ్లీలో బీజేఎల్పీ పదవి ఆశించి భంగపడ్డారు రాజా సింగ్. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పట్టించుకోవడం లేదంటూ కూడా గుస్సా వ్యక్తం చేస్తున్నారట. గ్రేటర్లో పార్టీ తరపున గెలిచిన ఏకైక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ చేశారన్న వార్తలు కూడా మనం విన్నాం. అయితే ఎంఐఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న రాజా సింగ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలకమైన యాక్టివ్గా ఉన్న నేత. అలాంటి రాజా సింగ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ స్టేట్ ఆఫీస్కి ఎంత దగ్గరగా ఉంటారు, ఏకైక ఎమ్మెల్యే కూడా గ్రేటర్ పరిధిలో. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తి పార్టీని లైట్గా తీసుకున్నారా, లేకపోతే పార్టీ ఆయన లైట్గా తీసుకుందా అంటూ చర్చ జోరందుకుంటోంది. ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రాజా సింగ్ చాలా రోజులుగా ఆయన ఎక్కడా కనిపించట్లేదు, ఆయన మాట ఎక్కడా వినిపించట్లేదు. ఇందుకే రాజా సింగ్ ఎక్కడున్నారు, ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే రాజా సింగ్ ఈ పేరు వినగానే కట్టర్ హిందుత్వవాదులకి ఒక నాయకుడిగా కనిపిస్తారు. ముఖ్యంగా బీజేపీలో ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నటువంటి తరుణం. ఆయనను ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కలిసి ఓడించే ప్రయత్నం చేసినా ఇంతవరకు రాజా సింగ్ ని ఓడించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ, మనం చూసాం గతంలో. కాకపోతే బీజేపీతోనే ఆయనకు గ్యాప్ పెరుగుతూ పోతా ఉంది అధిష్టానానికి సంబంధించి. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఈ వైరం కొనసాగుతుంది. తర్వాత మధ్యలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ సమయంలో పార్టీకి కాస్త దగ్గరగా కనిపించినా మళ్ళీ పార్టీకి దూరం అయ్యారు. ఎన్నికల తర్వాత దాదాపు పార్టీ కార్యక్రమాల్లో ఆయన కనిపించట్లేదు ఎక్కడ కూడా. రీసెంట్ గా తెలంగాణలో ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తర్వాత ఆయన బీజేఎల్పీ నేతగా అవకాశం కల్పించాలనేటువంటిది పార్టీ పైన కాస్త ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆయనకున్న మైనస్, ఆయన కట్టర్ హిందుత్వవాదిగా ఆయనకు పేరున్నప్పటికీ, వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నప్పటికీ కూడా ఆ సబ్జెక్ట్ మీద పట్టు లేకపోవడం, హిందుత్వ హైందవ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కొంతవరకు పక్కన పెడితే మిగతా అంశాల్లో పట్టు లేకపోవడంతో ఆయనకు బీజేపీ నేతగా అవకాశం కల్పించలేకపోయారు. దాంతో ఆయన కాస్త గుర్రుగా ఉన్నారు పార్టీ పైన. కొత్తగా వచ్చినటువంటి వారికి ప్రాధాన్యం దక్కుతుంది, కానీ నాకు దక్కట్లేదు అనేటువంటి కాస్త పార్టీకి దూరం అవుతూ వచ్చారు. ముఖ్యంగా సచిన్ చూస్తే తెలంగాణకు సంబంధించినటువంటి పొలిటికల్ యాక్టివిటీలో, పార్టీ యాక్టివిటీలో చాలా దూరంగా ఉన్నారు. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో, గుజరాత్, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తున హైందవ సామాజికానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ర్యాలీలు, సమావేశాలు, సభల్లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది అక్కడ. కానీ తెలంగాణలో ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఇక్కడ నుంచి కాస్త ఆయన దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది పార్టీ నుంచి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే టికెట్ కూడా దాదాపు తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే లాస్ట్ అనౌన్స్ చేసినటువంటి ఆ సీట్లకు సంబంధించినటువంటి కోటాలో రాజా సింగ్ సంబంధించిన ఎమ్మెల్యేది కూడా ఆయనకు లాస్ట్ లో అనౌన్స్మెంట్ చేశారు. ఆ పార్టీ సస్పెన్షన్ చేసింది గతంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల. సో పార్టీ లైన్ క్రాస్ అయి రాజా సింగ్ మాట్లాడుతున్నారనే ఒక వెర్షన్, పార్టీలో ఉన్నటువంటి నేతలతో రాజా సింగ్ కి పొసగట్లేదు అనేటువంటిది ఒక వెర్షన్. ఎవరి మాటలు పట్టించుకోడు రాజా సింగ్. తెలంగాణలో ఏ బీజేపీ నేత గాని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గాని, ఇంకా ఇలాంటి సంబంధించినటువంటి ఏ స్థాయి నాయకులనైనా ఆయన
పట్టించుకోరు. ఆయన పంత ఆయనదే అనేటువంటిది. ఒకానొక సమయంలో పార్టీ